బ్రదర్ మనకి బాలయ్య బాబు అలాగే వెంకటేష్ వీళ్ళిద్దరి సినిమాలు వచ్చేసి ఒకేసారి రావడం అనేది కొత్త అయితే కాదనమాట. సో మనకి అలాగే ఈ 2025లో కూడా సంక్రాంతికి వస్తున్నాం. అలాగే డాకు మహారాజ్ 2 రోజులు తేడాతో అయితే వచ్చిందనమాట. సో మనకి డాకు మహారాజ్ 12వ తేదీ రిలీజ్ అయితే సంక్రాంతికి వస్తున్నాం 14వ తేదీ అయితే రిలీజ్ అయితే అయిందనమాట. ఈ 2 సినిమాల గురించి అయితే మనం అయితే మాట్లాడుకుందాం. బాలయ్య బాబుకి సో మన వెంకీ బాబు ఎంత పెద్ద బ్లాక్ అయితే వేశాడు, ఎంత పెద్ద బ్రేక్ వేశాడు అయితే మాట్లాడుకుందాం. వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. మీరు వెంకటేష్ ఫ్యాన్స్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి జై వెంకటేష్ అని చెప్పేసి, లేదా మీరు బాలయ్య బాబు ఫ్యాన్స్ అయితే జై బాలయ్య అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో మనకి డాకు మహారాజ్ వచ్చేసి 2 రోజుల ముందు అయితే రిలీజ్ అయితే అయింది సంక్రాంతికి వస్తున్నాం కంటేను. సో హిట్ టాక్ని అయితే తెచ్చుకుంది. ఆ 2 రోజులు వచ్చేసి ఎక్సలెంట్గా మూవీ అయితే ఆడిందనమాట. ఆ తర్వాత మనకి 14వ తేదీ వచ్చేసి సంక్రాంతికి వస్తున్నాం అనేది రిలీజ్ అయింది. అది కూడా హిట్ టాక్ అయితే తెచ్చుకుంది. హిట్ టాక్ 2 తెచ్చుకొని 2 సక్సెస్ఫుల్గా ఫస్ట్ వీక్ని అయితే కంప్లీట్ అయితే చేసుకున్నారు. సెకండ్ వీక్లో అడుగు పెట్టేసరికి మనకి గేమ్ చేంజర్ని కావచ్చు, డాకు మహారాజ్ని కావచ్చు, సంక్రాంతికి వస్తున్నాం అనేది డామినేట్ అయితే కంప్లీట్గా అయితే చేసేసింది అనమాట. సో మనకి టాక్ పరంగా ఈ డాకు మహారాజ్కి అలాగే సంక్రాంతికి వస్తున్నాంకి రెండింటికి మంచి టాకే వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఏమైందంటే ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చేసి రిపీటెడ్గా రావడం కాదు కానీ సో అర్లీగా వాళ్ళు మూవీస్ రిలీజ్ అయిన అర్లీగా రాకుండా లేట్గా నిదానంగా వచ్చేసి ఈ ఫ్యామిలీ మూవీ ఏదైతే ఉందో ఆ సంక్రాంతికి వస్తున్నాంకి ఎక్కువగా రావడం అయితే మొదలుపెట్టారన్నమాట. సో ఫుల్లీ యాక్షన్ అండ్ అలాగే ఎమోషనల్గా అలాగే స్టోరీ కనెక్ట్ అయ్యే విధంగా మనకి ఫ్యామిలీ ఆడియన్స్ని కొంచెం దగ్గర తీసుకునే విధంగా డాకు మహారాజ్ ఉన్నప్పటికీ కూడా సో కంప్లీట్గా ఫన్ అలాగే కంప్లీట్గా మనకి ఫ్యామిలీ ఇదిగా అలాగే అది కూడా కొంచెం యాక్షన్ డ్రామాగా మనకి సంక్రాంతికి వస్తున్నాం అయితే తెరకెక్కిందనమాట. సో ఈ 2 సినిమాలు వచ్చేసి విజువల్గా కానీ టెక్నికల్గా కానీ సో అలాగే కొంచెం ఎమోషనల్గా కానీ మొత్తం కానీ చూసినట్టే మనకు వచ్చేసి డాకు మహారాజ్ అయితే మంచిగా అయితే ఉందన్నమాట. సో 2 స్టోరీలు కూడా మరీ అంత కొత్త స్టోరీలు కాదు, ఓకే పర్వాలేదు, 2 పర్వాలేని స్టోరీసే. కానీ టెక్నికల్గా అలాగే మ్యూజిక్ పరంగా అన్నిటి పరంగా కూడా సో బెస్ట్గా అయితే డాకు మహారాజ్ అయితే ఉంది. సో మ్యూజికల్గా బెస్ట్గా మనకి సంక్రాంతికి వస్తున్నాం అయితే ఉంది. సో ఫైనల్గా మనకేంటంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా రావడం వల్ల వెంకీ మామకి అయితే ప్లస్ అయితే అయ్యింది. సో ఈ ప్లస్ డాకు మహారాజ్కి అయితే నెగిటివ్ అయితే అయిందనమాట. సో అది ఎలాగా అంటే హిట్ టాక్ తెచ్చుకున్న భారీ సినిమా డాకు మహారాజ్ ఏదైతే ఉందో అది కానీ సంక్రాంతికి రిలీజ్ అయిన తర్వాత ఇది మళ్ళీ వెంకీ మామ సినిమా సంక్రాంతికి వస్తున్నాం కానీ రిలీజ్ కాకుండా ఉండుంటే మనకి ఆల్రెడీ నేను డాకు మహారాజ్ సంబంధించిన కలెక్షన్స్ అయితే ఫుల్ వీడియో అయితే చేశాను గేమ్ చేంజర్తో కంపారిజన్ చేస్తూ. ఆ వీడియో చూడకపోతే చూడండి. సో ఆ కలెక్షన్ కంటేను రెట్టింపు కలెక్షన్స్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. సో చాలా గట్టిగా మనకు వచ్చేసి సంక్రాంతికి వస్తున్నాము మనకి డాకు మహారాజ్కి కాంపిటీషన్ అయితే ఇచ్చింది. సో ఆ కాంపిటీషన్ వలన లాంగ్ రన్లోకి వచ్చేసరికి సో స్టార్టింగ్ ఇనిషియల్ డేస్ అన్నింటిలో డాకు మహారాజ్ది పై చేయనా కూడా సో లాంగ్ రన్ వచ్చేసరికి మనకు సంక్రాంతికి వస్తున్నానికి సెకండ్ వీక్ నుండి స్టార్ట్ అయితే అయిపోయింది అనమాట. సెకండ్ వీక్ థర్డ్ వీక్ ఫుల్గా అయితే కలెక్షన్స్ అయితే వచ్చాయి. సో ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్గా మనకి సంక్రాంతిగా వస్తున్నాం అనేది నిలబడింది. అలాగే బ్లాక్ బస్టర్ హిట్ టాక్తో మనకు డాకు మహారాజ్ అయితే వచ్చిందనమాట. సో 2 సినిమాల క్లోజింగ్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయి. సో పై చేయి అయితే మనకి సంక్రాంతికి వస్తున్నాం అయింది. అలా అని మనకి డాకు మహారాజ్ తక్కువ అయితే కాదు. సో తన బిజినెస్ ఎంతవరకు జరుగుతుందో అంతవరకు వచ్చేసి బ్రేక్ ఈవెన్ టార్గెట్ని అయితే రీచ్ అయితే అయింది. సో అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకొని బ్లాక్ బస్టర్ టాక్ అయితే ముగిసిందనమాట. సో నా ఉద్దేశం ఏంటంటే సంక్రాంతికి వస్తున్నాం కానీ ఈ సంక్రాంతికి కానీ రాకుండా వేరే ఏ సినిమా వచ్చినా కూడా బాలయ్య బాబు ఖచ్చితంగా 250 కోట్లు అయితే పెట్టేవాడు అనమాట. సో ఆ ఛాన్స్ అయితే మిస్ అయింది. సో అంత గట్టి పోటీ అయితే వెంకీ మామ బాలయ్యకి అయితే ఇచ్చాడు. అది నా ఉద్దేశం ఈ వీడియోలో చెప్పాలనుకుంది. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై, టేక్ కేర్ ఫ్రెండ్స్.